ఇంటింటికి రాకపోవడం వల్ల చాలామంది ఇప్పుడే నేను రోడ్డు మీద వెళ్తుంటే ఒక పెద్దమ్మని చూశాను. చాలా ఒక 1/2 కిలోమీటర్ నుంచి ఇదే కష్టపడుతూ నడుస్తూ ఉన్నారు ఆవిడ. నేను చూసి అడిగానమ్మా ఎక్కడికమ్మా అని అడిగితే పెన్షన్ తీసుకోవడానికి వెళ్తున్నాను బాబు అని అన్నారు. ఎందుకమ్మా పెన్షన్ అంటే గతంలో ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవారమ్మా, ఇప్పుడు లేదు, నాకు డబ్బులు ఎంతో అవసరం, అందుకే నేను వెళ్తున్నాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు ఆవిడతో మాట్లాడదాం. అమ్మ ఏం పేరు మీ పేరు? సత్యవతి బాబు, బొడ్డా సత్యవతి. ఎక్కడ ఉంటారమ్మా మీరు? ఇక్కడ ఇంకో ఈ కాలనీ పేరు మహసూర్ నగర్. మధుసూదన్ నగర్ లో ఉంటారు. ఎంత దూరం నుంచి వస్తున్నారు మీరు? కిలోమీటర్ ఉంటుందా? ఉంటది. అక్కడి నుంచి నడుచుకొస్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? పెన్షన్ ఆఫీస్ కు. ఎందుకమ్మా ఇంత ఇబ్బంది పడితే ఎందుకు వెళ్ళాలి మరి? మరి ఎవరేస్తారు సార్, ఎవరంట కదా ఇంట్లోకి వచ్చి అక్కడికి వెళ్ళి తెచ్చుకోమన్నారు, అందుకే వస్తున్నాం. ఎవరు చెప్పారు తెచ్చుకోమని మీకు? పెన్షన్ ఇచ్చేవారు కదా బాబు, మరి వాళ్ళు అడుగుతాం కదా రాలేదు ఏంటని. మీ వాలంటీర్ని అడిగారు? అడిగితే చెప్పారమ్మా మరి మేము ఎవరం తేము, మీరు ఆ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోండి అని. అయితే మా మనవడు ఉంటే బండి మీద తీసుకొచ్చినాం. తను డ్యూటీకి వెళ్ళిపోయాడు. అక్కడ ఫోన్ చేసి చెప్తున్నట్టు మా మనవరాలు, అన్నయ్య పెన్షన్లు ఇస్తున్నారు, అమ్మమ్మని తీసుకెళ్తే నేను డ్యూటీకి వచ్చేసానమ్మా, అమ్మమ్మ ఒక్కరితే, అమ్మ లేదు, అమ్మ పనికి వెళ్ళిపోయింది, ఒక్కరితే వెళ్ళలేదు కదా అనేసి అంటే, మరి ఎవరు లేరు, ఎలాగెళ్తుందో ఏటు ఇలాగే బండి కొట్టుకొని వస్తాను. ఆ బండి గోడ కష్టమేనా అన్న, కష్టమే. కాళ్ళ నొప్పులు మందులకే వస్తాయి, మరి ఏం చేయము. కొడుకులు లేరు నాకు. ఒక అమ్మాయి అల్లుడి దగ్గర ఉంటే వాళ్ళు ఎడతారు బాబు, ఎంత మంచి వాళ్ళు అయితే కానీ పెంచరు, అంతే కదా. ఆ మనవడు మనవరాలు కూతురు మంచోళ్ళు కాబట్టి కూర్చోబెట్టి కొంచెం పెడతారు. ఈ డబ్బులు ఏం చేస్తారమ్మా? 3000 రూపాయలు. ఆ డబ్బులు అలాగే దేనికో ఖర్చుకి పెట్టుకుంటాను. టీకో పాప పెడుతుంది అన్నీనే. అలాగే మనవలు ఉంటారు కదా, పాప పెళ్లి చేశారు వాళ్ళు, అప్పుడు అమ్మాయి వచ్చేటప్పుడు ఒక 100-200 చేతులు పెడతాను మనవరాలకి, నా ఖర్చుకి. మందులు సరిపోతాయి? మందులకి ఏం సరిపో, 2000 అవుతాయి మందులకే. ఆ పాపకు 200 ఇలాగ ఇస్తాను అంతే. గతంలో ఎలా ఉండేదమ్మా? పెన్షన్ ఎలా ఇచ్చేవారు మీకు? గతంలోనంటే ఇంట్లోకి తెచ్చి ఇచ్చేసేవారు. 5 గంటలకు తెచ్చి ఇచ్చేసేవారు. అవునా? 5కి 6 కల్లా ఇచ్చేసేవారు. ఎన్నాళ్ళు కొంచెం నడిచేదాన్ని, ఇప్పుడు సంవత్సరం నుంచి అస్సలు నడలేకపోతున్నాను. చాలా బాధ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళను బాబు, ఇంటి దగ్గరే ఉంటాను. మరి మీలాంటి వాళ్ళు ఆఫీసులకు వెళ్ళి పెన్షన్ తీసుకోవడం చాలా కష్టం కదమ్మా? కష్టమేనా అన్న. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటారు? ఏం చేస్తాం బాబు, ప్రభుత్వం అంతా ఎలాగైతే అలాగే, అంతే కదా. ఇప్పుడు మళ్ళీ ఇవాళ రేపు పోయిన వాళ్ళు మేము. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ ఒక దీనికి ఏది ఉపయోగించినా సాధించగలరు. మేమేం సాధిస్తాం? మీరు పెట్టినా తినాలి, అంతే కదా నాన్న. ఇప్పుడు కొడుకులైన 2 కొడుకులు ఉంటారు, తనకి ఇష్టమైతే ఇంత పెడతారు, ఇంకొక అతనికి ఇష్టమైతే ఇంత పెడతారు. ఒకరికి ఇష్టం ఉండొచ్చు, ఒకరికి ఇష్టం లేకపోవచ్చు, ఇంకంతే. మా అమ్మ అలా. వయసు ఎంత ఉంటుంది? నాదా 55 ఉంటాయి బాబు. 55? ఓకే. మీకు ఏ పెన్షన్? వృద్ధాప్య పెన్షనా లేకపోతే వితంతు పెన్షనా మీకు? లేదు, అమ్మలకి 3000 ఇస్తారు బాబు. రుద్రాలంటే కాళ్ళు ఎక్కువ మళ్ళీ రాసుకోమన్నారు. నేను తిరగలేకే రాసుకోలేదు బాబు. అవును, తిరగలేకే. ఎందుకు అయిపోయింది? ఎవరి వల్ల అయిపోయింది అంటారు మీ పెన్షన్ ఇంటికి రాకుండా? వాలంటీర్లు ఎవరు నాకేనంటారు? ఇగో ఏ బీజేపీ ఎవరు వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇవ్వద్దు అన్నారు, ఆఫీసర్ అన్నట్టుగా అనుకున్నారు, అంతే. మీకు పెన్షన్ వస్తుందా? వస్తుందండి. ఎంత 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 వస్తుంది? 3000 రూపాయలు వస్తుంది. 2 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాలు. ఎంత వయసు ఎంత మీది? 54 అండి. 54? అంటే ఇది పైలేరు కింద, కోట కింద వస్తుందండి. ఓకే. పోలియో? పోలియో. ఓకే. ఈయన కాలు చూసారండి? ఈయన కాలు మొత్తం కూడా దీని నుంచి మీరు కోట కింద వస్తుంది. అవునా? ఇలా ఉంటే నల్లరు కదా ఎక్కువ? కొద్దిగా నల్లేమో, కొద్దిగా ఎక్కువ దూరం నల్లేమో. నల్లేరా? ఎక్కువ నల్లేమో. అదే ఆ 3 నెలలకి 4 నెలలకి జ్వరం వచ్చేస్తుంటది. పెక్క దిగిపోద్ది, ఇక్కడ పెక్క దిగిపోయి జ్వరం వచ్చి కాళ్ళు కూడిపోద్ది. అవునా? మరి మీరు ఇక్కడికి వచ్చి ఫంక్షన్ తీసుకోవాలంటే ఇబ్బందే కదా మీకు? మరి ఒకసారి తప్పదు అన్నప్పుడు మరి తప్పదు కదండి. మరి అలా మన వచ్చేసి ఇంతకుముందు అయితే 1వ తారీఖు వచ్చి ఇచ్చేవారు, వారంట్ కురవాడు. లేనప్పుడు మరి రావాలంటే మరి తప్పదని వచ్చాము. ఎలా ఉంది జగన్ గారు 1వ తారీఖున ఇంటికి వాలంటీర్లు పంపించి ఫంక్షన్ ఇబ్బంది లేకుండా ఉండేది. మరి ఇప్పుడు రావడం, మరి అందులో అట్లా కొద్దిగా రావడం అంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది.
ఉందా ఇబ్బందికరం మరి ఇది ఎందుకంటే దాంతో ఏంటంటే మరి ఇప్పుడు మేమంటే ఇది నడుచుకున్నాం మాకంటే ముసలి వాళ్ళు ఇది చైర్ల మీద వచ్చిన వాళ్ళు కూడా ఎండకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా అది ఎలా పర్లేదా ఇంటికి వచ్చి ఇవ్వడం మంచిదా లేదా ఇక్కడికి వచ్చి తీసుకోవడం మంచిదా? ఇంటికి వచ్చి ఇవ్వడం కూడా అంటే ఒక ధైర్యంగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఏ టైంలో ఇస్తారో ఎప్పుడు ఇస్తారో అన్నది ఐడియా ఉండదు కదండి. వచ్చి ఇక్కడ కాపలా కాసుకుని ఉండాలి. ఇప్పుడు అక్కడైతే వారానికి ఫోన్ చేసేవారు, పొలం దగ్గర ఇంటి దగ్గర గుమ్మం దగ్గర రండి, రోడ్డు మీద రండి, లేదంటే ఇంటికి తెచ్చి అంటే అక్కడ అంటే వచ్చినట్టు మనకు తెలిసేది ఫోన్ చేసి. ఇప్పుడు మనం ఫోన్ చేయాలా, వీళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఉండాలా ఇక్కడ, లేదా వచ్చిన వరకు వెయిటింగ్ చేయాలి అనుకుంటారు. ఫంక్షన్లు మీకు ఇంటికి రాకుండా ఆగిపోవడం ప్రధాన కారణం ఏంటంటారు? వారంటీలో ఆఫ్ చేశారంట కదా. ఎవరు ఆఫ్ చేశారు? ఏమైనా ఎన్నికల కమిషనర్ ఆఫ్ చేశారు అని చెప్తున్నారు. చంద్రబాబు వాళ్ళు ఇబ్బంది అయిందా? పోనీ ఏమన్నా కొంత అయిందండి. అయ్యిందా? అంటే గతంలో మీరందరూ కూడా మాకు గతంలో పట్టుగా పెన్షన్ అనేది రాలేదులేండి, రాలేదు. ఈ గవర్నమెంట్ వచ్చాక పెన్షన్ వచ్చింది. అది కేజీ ప్రాబ్లం ఇది నాకు ఉన్నది మా ఇంటి మీద 30 సంవత్సరాలు పెట్టి ఉందండి. టీడీపీ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు ప్రభుత్వం? అంటే సదరన్ సర్టిఫికేట్ నేను చేయించలేదు, మొన్న చేయించి ఒక 5 సంవత్సరాల క్రితం చేయించాం. తర్వాత అలాగా ఈ తిరిగితే ఇంకా ఆఖరికి అవ్వలేదండి. కేజీహెచ్లో సర్టిఫికేట్ తెచ్చుకున్నాక కూడా తర్వాత మళ్ళీ వచ్చాక అప్పుడు సచివాలయంలో పెట్టి వారం ద్వారా కొద్దిగా అయ్యిందండి. అయ్యిందా? ఎంత తీసుకున్నా ఫంక్షన్? 3,000 అండి. 3,000 తీసుకున్నావా? హ్యాపీయేనా? హ్యాపీ అండి. అంటే ఫంక్షన్ డబ్బులు ఆధారం అండి. ఏం చేస్తారు ఈ డబ్బులతో? ఫంక్షన్ డబ్బులతో కరెంట్ బిల్లు కట్టుకోవడం, లేదంటే ఇంట్లోకి నూనె, బియ్యం, గ్యాస్ ఇది ఇడిపించుకుంటాం అన్న. ఇప్పుడు జగన్ గారు ఇంటికి తీసుకొచ్చి ఫంక్షన్ ఇవ్వడం అనేది బాగుంది, మంచిదండి. బాగుంది. ఫంక్షన్ వస్తుందా? ఇస్తున్నారండి. ఎంత ఇస్తున్నారు? 3,000. 3,000. అంతకుముందు ఎలా ఇచ్చేవారు? ఈ నెలలు తీసుకున్నారు? అంతకుముందు 2,500 ఇచ్చేవారు. మా 2 నెలల మట్టి 500 పెంచారా? అంతకుముందు ఎలాగ ఇచ్చేవారు? ఫంక్షన్ ఎలాగ ఇచ్చేవారు? మీకు ఎవరు వచ్చి ఇచ్చేవారు? ఎవరు వచ్చేవారు? లైన్ కాసి కూకునేవారు. అప్పుడు నాకు రాలేదండి. నాకు మొన్నే వచ్చింది. మొన్నే వచ్చింది నాకు. వచ్చిందా? అప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవారు ఫంక్షన్ ఒకప్పుడు, మొన్నటి వరకు ఇచ్చేవారండి. ఇక్కడికి తెచ్చి ఇచ్చేవారు, తీసుకొచ్చి ఇచ్చేవారా? ఎన్ని గంటలకి ఇచ్చేవారమ్మా? తెల్లారి 5 గంటలకి. 5 గంటలకి ఇచ్చేవారు. ఇప్పుడు తీసుకున్నారు ఫంక్షన్? ఇప్పుడు సచివాలయానికి వెళ్ళి తీసుకుంటున్నాను. ఏది బాగుంది? సచివాలయం తీసుకోవడం బాగుందా, ఉదయం ఇంటికి తీసుకొచ్చేవడం బాగుందా? ఇంటికి తీసుకొచ్చి ఇష్టమే బాగుందండి. మా లైన్లో అక్కడ నిలబడి ఓపిక లేదు. తెల్లారేమో బీపీ సిరేస్తుంది, లేగలేని పడిపోతాను. బాబు ఇంటికి తెచ్చిచ్చేవాడు పాపం. మరి ఈ నెలేమో 2 నెలల దాకా అలాగే ఇస్తారన్నారు. సరే అనుకుని నిన్న సాయంకాలం తేలి తెచ్చుకున్నాను. మీరు వెళ్ళినప్పుడు పెద్ద లైన్లు ఉన్నాయా? లైన్లు ఉన్నాయండి. మరి ఎలాగమ్మా? మరి ముందు మేడమ్మా అప్పుడు బాగోదు, నుంచోలేదని రాసిచ్చేసింది. ఇస్తారు మీకు, బేగ్ ఇస్తారు. ఏదో నెల ప్రతి నెల అవ్వదు కదమ్మా మీకు. మరి ఇలాగైతే ఇబ్బందే కదమ్మా మీకు. ఏమోనండి, అవన్నీ దేవుడే ఉన్నాడు, నేను ఏం చేయగలను. కొడుకు చచ్చిపోయాడు, కూతురు చచ్చిపోయాడు, భర్త లేడు. మీలాంటి వాళ్ళకి ఎవరమ్మా? జగన్ బాగానే చూసుకుంటున్నారా మిమ్మల్ని? జగన్ బాగా చూసుకుంటున్నాడా? బాగా చూస్తున్నారు బట్టే 3,000 చేశారు. ఆ 3,000లోనే అలాగే కాలం గడుపుకుంటున్నాం. 2 మనవాళ్ళు, తల్లిదండ్రులు లేని పిల్లలు. ఆ పిల్లల్ని పెంచుతున్నాం. జగన్ ఫంక్షన్ ఉపయోగపడుతుందమ్మా మీకు? ఏ ఉపాయం మరి ఇన్నాళ్ళు ఆ పెన్షన్ నాకు తెలియదండి. జగన్ పెన్షనే నాకు తెలుసు. జగన్ పెన్షన్ ఉపయోగపడుతుందా? జగన్ ఇచ్చిన ఫంక్షన్ మీకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుందంటే ఏం చెప్తాండి, ఎంతన్నా చాలదో. ఆయన ఇచ్చింది అలా సరిపెట్టుకుంటున్నాం, అదంతే. గతంలో మీకు ఎందుకు ఇవ్వలేదమ్మా? జగన్ బాబు వచ్చిన తర్వాత ఎందుకు ఇస్తున్నారు? జగన్ బాబు వచ్చిన కారణం కాదు. అంతకుముందు నాకు పెన్షన్ తీసుకోలేదండి. 100 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు ఇస్తున్నాడు అంటే అలా ఆయనకి అయ్యాక నేను వెళ్ళేదని కాదు. అంతకుముందు కార్డు ఒకటి పోయింది, మళ్ళీ కార్డు చేసుకునేటప్పటికి టైం పట్టింది. అందుకే వచ్చిన తర్వాత సచివాలయం ద్వారా వచ్చిందమ్మా మీకు? సచివాలయం మొన్న వచ్చింది. సచివాలయం కూడా ఇన్నాళ్ళు మట్టి లేదు, మొన్న ఇట్టారు అక్కడ.